మద్యంను స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించిన సిఐ ప్రవీణ్. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశంలో సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామ సమీపాన నేషనల్ హైవే 44 జాతీయ రహదారి పక్కన లక్ష్మీ నరసింహ డాబాలో బోయదొడ్డ తిమ్మప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒరిజినల్ చాయిస్ డిలక్స్ విస్కీ ప్యాకెట్లను అమ్ముతుండగా అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 బాక్సులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ముందు ఎవరైనా అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ ప్రవీణ్ హెచ్చరించారు. రక్షపోవడం జరిగింది. ముందుగా ఈ విషయాన్ని మా డిఎస్పీ గారు దృష్టిలో పెడితే ఇమీడియట్గా మీరు రైడ్ చేయండి అని వాళ్ళకి సమాచారం ఆర్డర్స్ ఇచ్చారు. వెంటనే పోయి మేము ఆ యొక్క దాబాలో చెక్ చేస్తే ఆ దాబాలో కౌంటర్ పక్కనే పెట్టుకొని సుమారు 4 బాక్సులు పెట్టుకున్నారు. ఆ 4 బాక్సులో కూడా కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. ఆ టెట్రా ప్యాకెట్లలో 90 ml పెట్టుకొని ఒక్కొక్క బాక్స్ మీద ఎంఆర్పి 40 రూపీస్ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి కర్ణాటక నుంచి మద్యాన్ని తెచ్చుకుని దాన్ని 90 రూపాయలు ఒక్కొక్క టెట్రా ప్యాకెట్ చొప్పున అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న టెట్రా ప్యాకెట్ 90 ml. ఇవి మాకు మొత్తం 384 టెట్రా ప్యాకెట్ దొరికాయి. దీంట్లో 4 డబ్బాలు ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు మాకు పట్టుబడే సమయానికంటే ముందుగానే సుమారు 5-6 బాక్సులు అమ్మారని చెప్పేసి 4-5 రోజులుగా మాకు తెలిసింది. అతను కూడా అదే విషయాన్ని అడ్మిట్ అయ్యాడు. ఎవరైతే ఈ దాబా రన్ చేసేటటువంటి ఓనర్ ఉన్నారో ప్రతాప్ అనే వ్యక్తి ప్రస్తుతం పరాల్లో ఉన్నాడు. ఉడుగులపాడు సంబంధించినటువంటి అక్కడ మేనేజర్గా దాబాలు చేసేటువంటి తిమ్మప్ప అనే అతను మాకు పట్టుబడ్డాడు. అతను పారిపోవడంలో పట్టుకున్నాం. చివరికి ప్రతాప్ అనే వ్యక్తి ఎవరైతే దాబా ఉన్నారో అతన్ని డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కేవలం వారం రోజుల క్రితమే మేము కేసును నమోదు చేసి ఇవే కర్ణాటక మద్యం అమ్ముతూ ఉంటే పట్టుకుని అతన్ని కోర్టుకు పంపించి రిమాండ్ చేయడం జరిగింది. అతను రిలీజ్ అయ్యి వచ్చిన 4 రోజుల తర్వాత మళ్ళా ఇదే పని చేసుకున్నాడు. కాబట్టి ఇతని మీద అదేవిధంగా ఈ విధంగా కర్ణాటక మద్యాన్ని కానీ లోకల్గా అమ్మే మద్యాన్ని కానీ ఏదైనా సరే తీసుకొచ్చి ఎవరైనా సరే ఈ విధంగా ఇల్లీగల్గా కనుక సేల్ చేసినా ఎవరికైనా అమ్మినా వాళ్ళ మీద కఠిన చర్యలు డోన్ తీసుకుంటామని చెప్తాము. మీద కేసు ఉందండి. మొన్న జస్ట్ 10 రోజుల క్రితమే అరెస్ట్ చేసి పంపించాము. అతను రిలీజ్ అయ్యి కూడా 4 రోజులైంది. 4 రోజులు రిలీజ్ అయ్యలేదు, తీసుకొచ్చుకొని మళ్ళీ అమ్ముతా ఉన్నాడు. అందుకోసం సమాచారం ఏర్పడుతుంది. సరుకు వాల్యూ మొత్తంగా మనకి 35 లీటర్లో వస్తుంది. సరుకు వాల్యూ వచ్చేసి దాని వాల్యూ, కానీ వీళ్ళు అమ్మేది మాత్రం 35,000కి ఎందుకంటే అక్కడ తీసుకొచ్చి అమ్మిన దానికి మాకు ఇది కావాలని పంపుతూ ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి మద్యాన్ని సేవించి ఇబ్బంది పాలు కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.